వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ను తక్షణం సవరించండి. కుక్కట్పల్లి రహదారిని దిగ్బంధించిన విశ్రాంత ఉద్యోగులు. నిబంధనలకు అనుగుణంగా దాబాలు నడపండి, లేదంటే మూసివేయండి. యజమానులకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. వృద్ధుడిని హత్య చేసిన 4 అరెస్ట్, పరారీలో మరో 4. బైంసా ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ వెల్లడి. ఒకేసారి 50% లైసెన్స్ సొమ్ము చెల్లించాలనడం తగదు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానుల సంఘం ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే 1995లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ను సవరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ వద్ద రహదారిని విశ్రాంత ఉద్యోగులు దిగ్బంధించారు. ప్రశాంత్ నగర్లోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ 1995 సంవత్సరానికి సంబంధించి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో కనీస పెన్షన్ 1000 రూపాయల నుండి 7,500 రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనను ఉద్రిక్తం చేయడంతో పాటు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. నెలవారీ పెన్షన్ 7,500 రూపాయలతో పాటు డిఏ సైతం అందించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కోరారు. ఆర్ఓసీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ సెంట్రల్ కమిటీ యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి రహదారి నిబంధన అనేటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఈ పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాదుకు సంబంధించి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఈపీఎస్ 1995 పెన్షన్లో కవర్ అవుతారో వారందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఈరోజు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాస్తారోకో ప్రోగ్రాంలో ఈ గవర్నమెంట్ యొక్క నిరంకుశత్వానికి అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మేము ప్రత్యక్ష ఆందోళనకి కార్యాచరణకు పూనుకోవడం జరిగింది. మాకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలు ఏదైతే ఉందో 7,500 రూపాయలు నెలవారీ పెన్షను ప్లస్ కరువు బత్యాన్ని కలిపి ఇవ్వాలని చెప్పేసి, అలాగే పెన్షనర్స్కు వారి యొక్క జీవిత భాగస్వామికి మరి ఉచిత మెడికల్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, ఏదైతే రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి ఫెసిలిటీ తీసివేయబడిందో దాన్ని పునరుద్ధరించాలనేది, అలాగే తెలుసో తెలియకో ఈపీఎస్ 1995లో మెంబర్లు కానటువంటి వ్యక్తులందరూ కూడా మెంబర్లుగా పరిగణించి వారికి కూడా నెలవారీ 5,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి గత 7 సంవత్సరాలుగా కమాండర్ అశోక్ రావత్ గారి నేతృత్వంలో మరి ఎన్నో యాజిటేషన్స్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లేబర్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ గారిని నంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనలు షరతులకు అనుగుణంగా దాబాలు నడపాలని, లేదంటే మూసివేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి యజమానులను హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో నేరడిగొండ, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లోని దాబా యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాబాల వల్ల నేరాల సంఖ్య పెరిగిందని, ఉత్తరాది నుండి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల సంచారం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా
డాబాలలో మద్యాన్ని అనుమతించడం, అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచడంపై మండిపడ్డారు. డాబాల వల్ల జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు మీదే మాయమైతే డాబా హోటల్ దగ్గర పెడతాడు, డాబా హోటల్ నుంచి వాడిని డైవర్ట్ చేస్తారు, తీసుకుపోయి దాంట్లో లాస్ట్ ఇయర్ ఒక 4-5 అఫెన్స్లు అయినాయి, దాదాపు ₹1 కోటి ప్రాపర్టీ పోయింది. అదొకటి మెయిన్. దాని తర్వాత మీ డాబాలు ఉండటం వల్ల ఇది ఓపెన్ చాలామంది తెలవు సీక్రెట్, ఎందుకంటే తెలవాలని చెప్తున్నాను నేను. ఎక్కడైతే డాబా 10 సంవత్సరాల నుంచి ఉన్నదో వేరే ప్లేస్ కన్నా ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో HIV రేట్ ఎక్కువ, పాజిటివ్ రేట్. ఇది ఫ్యాక్టరీ. కావాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకొని పోయి ఏమన్నా ప్రెగ్నెంట్ లేడీ పోతే, ఎందుకంటే మ్యాండేటరీ కాబట్టి అక్కడ బయటకు వెళ్తుంది. ఎందుకు ఉంటుందంటే అట్లా డాబా హోటల్ నడిచిన దగ్గర ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. బయట నుంచి లేడీస్ వస్తారు, బయట నుంచి లేడీస్ వస్తే ఆ లోకల్ యూత్ ఎవడో ఒకటి దానికి అలవాటు అవుతారు, ఎడిక్ట్ అవుతారు, వీడి తీసుకొని పోయి ఆ ఊర్లో ఎవరికైనా నటిస్తారు. ఆ విధంగా HIV రేటు కూడా ఎక్కువ ఉంది. అంటే మీ డాబా వల్ల సొసైటీకి లాస్ ఉంది, ఇటు పబ్లిక్ లైఫ్కి లాస్ ఉంది. దాని తర్వాత యాక్సిడెంట్లో యంగ్ పీపుల్ చనిపోతున్నారు. అర్థమైందా? మీ డాబాలు టోటల్ లేకపోయినా జీవితం అందరు బతుకుతారు మంచిగా, మీరే బతకలేరు కావచ్చు. కానీ మీరు చేయబట్టి ఇంత సొసైటీ ఎఫెక్ట్ అవుతుంటే దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడ కావు నేరడకుండా ఇచ్చేయడమే కంటైనర్ దొంగతనమే. అర్థమైందా? ఎక్కడ కావు లారీ డ్రైవర్ని పొడిచేసారు మొన్న. మరి ఎందుకైతున్నాయి అంటే మీ డ్రాబాలు ఏమంటే, లేకుంటే అసలు ఒక్కడ కూడా కాదు. అదే మీరు దాటిందనుకో అవతల ఏడన్నా ఒక అఫెన్స్ అవుతుందా? అంటే మీ దగ్గర అంత క్రిమినల్స్ జమయుడు, లారీలు వాడు ఆపుడు, తాగుడేడా, కారులు ఆపుడు, ఎక్కడ తిరిగి వచ్చినోడు ఇక్కడ కారు ఆపుకోవడం, ఇక్కడ తాగుడు, వాడు పోయేటప్పుడు అఫెక్ట్ చేసుకోవడు. నేడుకుండా రోడ్డు దాటుతాడనే బుద్ధిని కేసులు ఎన్నున్నాయి. మరి ఎట్లా మీ ఇంట్లో మనిషి చచ్చిపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? వాడు యంగ్ పీపుల్ చనిపోయిన వాడు నీ డాబా ఉండడం వల్లే. వాడు 12 గంటల తిరుగుతావు, వాడు తాగుతుంటే రోడ్డు దాటుతాడు, లారీ కుదురుతాడు. మీరు అనుకుంటారు మేము పోలీసు వాడు మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తాం. కాదు, మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి, ప్రతి దానికి రీజన్ తోటి చెప్తున్నా నేను. మరి ఇట్లా మనుషులు చచ్చిపోయినా నువ్వు నడపాలా బిజినెస్? చెప్పండి. ఇట్లా దొంగతనాలు అయినా కూడా మేము చూసుకుంటూ కూర్చోవాలా? ఎందుకు ఆపనేయాలి మా దగ్గర లారీ? వాడు కంటైనర్స్ ఎందుకు ఆపితే దొంగతనం అవుతుంది అంటే పోలీసు మరి ప్రతి లారీ కాపలా ఇవ్వలేస్తాం మేము? ఒక్క ఏరియాలో 30 డాబాలు ఉంటాయి. నిర్మల్ జిల్లా బైంసాలోని నాదెండ్ రహదారిలో గల ఫ్యాక్టరీలో గత నెల 8న షేక్ అహ్మద్ మియా అనే వృద్ధుడిని హత్య చేసిన అదే ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులను అరెస్ట్ చేశామని ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైంసా మండలం సీరాల గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ మియా హోలీ పండుగ రాత్రి మద్యం సేవించగా అదే ఫ్యాక్టరీలో పనిచేసే పలువురు బీహారీల మధ్య చిన్నపాటి తగాదా జరిగిందని అన్నారు. మద్యం మత్తులోనే ఉండగా హత్య చేసిన 8 మంది నిందితుల్లో 4గురిని పట్టుకుని అరెస్ట్ చేశామని, మిగిలిన వారు పరారీలో ఉన్నారని అన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. जो 8 तारीख को केस रिपोर्ट हुआ था पेटिगला फैक्ट्री में, जो मर्डर का केस था, उस केस में पुलिस को एक सक्सेसफुल ऑपरेशन कैरी आउट किया. उसमें 4 अक्यूज पकड़े गए और 4 अभी भी आउटस्टैंडिंग है. तो जो A1 to A टोटल 8 अक्यूज थे जो कि भाग गए थे सीन ऑफ क्राइम से मर्डर करके. उनमें से 4 जो है हमारे पास, उनमें से मेन है रमप्रीत सादा. तो हुआ था कि जो डिजीज और ये अक्यूज 8 लोगों के बीच थोड़ा सा झगड़ा हुआ था, एक दूसरे को थोड़ा गाली दिया एक लोग. उसके बाद जो रमप्रीत सादा है A1 जो मेन अक्यूज है, वो ऊपर ये जो डिजीज है जो मर गए उनके साथ फर्स्ट फ्लोर पे जाके झगड़ा कर रहे थे. तो ये आर्गूमेंट में A1 ने, रमप्रीत सादा ने, जो डिजीज है मर गए उनको नीचे धक्का दे दिया. तो ऑन द स्पॉट उनका डेथ हो गया. ये पता चलने के बाद सब 8 लोग जो भी अक्यूज 8 लोग हैं वो नीचे आए. उसके बाद उन्होंने जो डिजीज का बॉडी था वो जो ग्रास रहता है बिल्डिंग के पीछे के बिल्डिंग के ग्रास में जाके छुपा दिया. और वहाँ से सब लोग 8 के 8 लोग बिहार के लिए भाग गए.
బార్ అండ్ రెస్టారెంట్స్ లైసెన్స్ సొమ్ములో ఒకేసారి 50% చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు సర్క్యులర్ జారీ చేసినందుకు నిరసనగా నాంపల్లి అబ్కారీ భవన్ ముందు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పలువురు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో లైసెన్స్ సొమ్ము 4 దఫాలుగా కట్టే వెసులుబాటు ఉండేదని, కానీ ఇప్పుడు ఒకేసారి 50% చెల్లించాలని హుకుం జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20లోగా 50% డబ్బు కట్టకపోతే 3 లక్షల ఫైన్తో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికే కోట్లలో పెట్టుబడులు పెట్టి నష్టాల వ్యాపారం చేస్తున్నామని, అధికారులు తాజా నిర్ణయంతో తమపై మరింత భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అధికారులు కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేశారు. దామోదర్ గౌడ్, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. ఈరోజు మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి బాధల గురించి ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీని విధంగా ఈరోజు మంత్రులను, కేసీఆర్ గారిని, మన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని, ఎందుకంటే కమిషనర్ గారు రేపు 20 తారీఖు లోపల లైసెన్స్ ఫీజు 6 నెలల్లో మొత్తం కట్టాలనే ఉద్దేశం నోటీస్ ఇచ్చారు. దాని మీద 3 లక్షల పెనాల్టీలు 20 తారీఖు కట్టకపోతే అనేది ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినందుకు మేము ఇబ్బందులు ఉన్నాము. ఈ సమావేశం ఏంటంటే కరోనా నుండి కూడా మేము నష్టాలు ఉన్నాం. బార్లు కానీ వైన్ షాపులు కానీ గవర్నమెంట్కి 2 కళ్ళ లాంటివి రెవెన్యూ ఇచ్చేటోళ్ళం. ఈరోజు వైన్ షాపుకు న్యాయం జరిగింది, బార్లకు అన్యాయం జరిగింది. మేము ఒక 25 మందికి జీవనోపాధి, 25 నుండి 30 మంది జీవనోపాధి ఇస్తున్నాం. వాళ్ళను కాపాడుకుంటూ మేము బతుకుతున్నాం. దీని మీద ఈ యొక్క రెవెన్యూ విషయంలో ఇప్పటి వరకు ఎన్నో గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ అనేది సెప్టెంబర్ లోపల రావాలి. 2029 మేము దాన్ని కూడా సార్ లైసెన్స్ ఫీజు కింద జీవో రాలేదు కాబట్టి అని చెప్పేసి ఆఫీసర్ల చుట్టుముట్టు, మినిస్టర్ల చుట్టుముట్టు, లాస్ట్కి ఏమైంది అక్కడ ఇక్కడ కాకపోతే మినిస్టర్ దగ్గర, కమిషనర్ దగ్గర మా చేతుల్లో లేదంటే కేటీఆర్ దృష్టికి తీసుకుపోయాం. కేటీఆర్ గారు మా బాధలను అర్థం చేసుకొని సిఎస్ గారు సోమేష్ కుమార్ గారికి చెప్పారు. సోమేష్ కుమార్ కూడా మా బాధలను అర్థం చేసుకొని ఓవరాల్గా 4-5 పాయింట్లు దాంట్లో కన్సిడర్ చేస్తాని ఫైల్ కూడా పెట్టారు. ఈరోజు సోమేష్ కుమార్ లేనందువల్ల ఆ యొక్క ఫైల్ ఆగిపోయింది. ఆ ఫైల్ను ఇప్పుడు మినిస్టర్ దగ్గరకు వచ్చింది, సంతకం చేసి పంపించినామని చెప్పి ఇప్పుడు మాకు లాస్ట్ డేట్ వస్తుంది, టైం లేదు. కమిషనర్ గారు ఏమంటారు, నాకు రూల్స్ ప్రకారం 6 నెలల పాత రూల్ ఉంది కాబట్టి 6 నెలల లోపల లైసెన్స్ ఫీజు కట్టమని నోటీస్ అది మాకు ఫస్ట్ నుండి కూడా సెప్టెంబర్ నుండి కట్టుకోండి 4 విడతల అక్కడ సిఎస్ గారి దృష్టికి తీసుకుపోయినాం కాబట్టి ఆ పాలసీ వస్తుంది. సరే మీరు కూడా బ్యాంగర్ 4 ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకోండి అన్నందుకే మేము కూడా చాలామంది కట్టారు. ఇప్పుడు మొత్తం కట్టమంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎన్నో సమస్యలు ఉన్నాయి బార్లో. ఈ లైసెన్స్ ఫీజు ఒక్కటే కాదు, ఇలా లైసెన్స్ ఫీజు కట్టుకుంటూ లైసెన్స్ దారునికి వాల్యూ లేదు, కానీ అన్అఫీషియల్గా నడిపేటోళ్ళకు వాల్యూ ఇస్తుంది ప్రభుత్వం. మేము ఒకటి చెప్పిన ఒక జీవో అనేది, ఒక సర్కిల్ అనేది, ఒక చట్టం అనేది, ఒక రూల్ అనేది ఉంది. ఒక పర్మిట్ రూమ్లను ఈ యొక్క 100 స్క్వేర్ మీటర్ ఉంది. ఆ 100 స్క్వేర్ మీటర్ ఇంప్లిమెంట్ చేయమంటున్న కొత్త జీవో అవసరం లేదు. ఈ యొక్క మనకు ఇంతకుముందు వేరు, ఇప్పుడున్న సిటీ హెడ్ క్వార్టర్లలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఈ పర్మిట్ రూమ్ రూల్ ఉంది, బార్కు రూల్ అని పెడుతున్నారు. మరి దీనికి ఎందుకు ఇది చేస్తలేకపోతే అంటే మేము లైసెన్సులను కొట్టుకొచ్చే కాలం వచ్చింది. ఇప్పుడు క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, దానికి తగిన ఆహార నియమాలను పాటిస్తూ బలమైన ఆహారం తీసుకోవాలని పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణం చీరాల రోడ్డులో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అమృతవల్లి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి ఒక్కొక్క పేషెంట్ను దత్తత తీసుకొని సహాయం చేయాలనే ఉద్దేశంతో నిక్షయ మిత్ర ఫుడ్ బాస్కెట్ సంస్థను స్థాపించి ప్రతి నెల పేషెంట్కు సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవి కౌన్సిలర్ హనుమంతరావు, టీబీహెచ్వి అత్తోట లావణ్య, హెచ్వి రాజేశ్వరి, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాస్క్ పెట్టుకొని తిరగము, అందరితో కలిసి ఉంటాం కాబట్టి మీరు తగ్గుతుంటే అది పక్క వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రం టెస్ట్ ఖచ్చితంగా చేయించండి. థ్యాంక్ యూ. మీ మగవాళ్ళకి వాళ్ళకి పెట్టడానికి కాదమ్మా, ఇది మీరే తీసుకోవాలి, మీరే తినాలి. ఇది మీరు తినాలి. ఈ మందులతో పాటు ఈ పౌష్టికాహారంతో పాటు మీరు కూడా ప్రతిరోజు గుడ్డు అట్లాంటి ఏదన్నా కొంచెం మంచి పోషకాహారాలు ఉన్నాయి ఏమన్నా విలువైనవి తీసుకుంటే తొందరగా రికవరీ అవుతారు మీరు. అదీగాక ఇప్పుడు ఇళ్లల్లో మేడం గారు చెప్పినట్టు మాస్క్ పెట్టుకొని తిరగలేము. మనకి ఏంటంటే ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ముద్దుగా మన దగ్గర తీసుకుంటాం, సహజం అది. ఎవరైనా ఆ దగ్గర తీసుకున్నప్పుడు నోటితో ముద్దు పెట్టుకోమాకండి వాళ్ళని.
నోటితో దగ్గర తీసుకొని వాళ్ళ మోకాలు మీ మోకానికి ఆరించుకొని అట్లా ముద్దులు పెట్టుకోమాకండి దయచేసి. అంటే వేరే ఉద్దేశం ఏం కాదు, మనం దగ్గర మన తుంపర్ల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దగ్గు వస్తుంటే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ల్యాబ్కి వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే లావణ్య మేడం గారు మెడిసిన్స్ పెడతారు, 6 months కోర్స్ మెడిసిన్స్ పెడతారు, రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. దాంతోపాటు గవర్నమెంట్ మీకు సరుకులు ఇస్తుంది, ప్లస్ 500 రూపాయలు మీ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తుంది. ఆ 500 రూపాయలు కోటి పాలు కొనుక్కోండి, వీటితో కొన్ని వాడుకోండి, మీ డబ్బులతో కొంత వాడుకోండి. మీ పిల్లలు సక్రమంగా వాడండి. మీ ఇంట్లో మాత్రం ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఒక్కరోజు 2 రోజులు తగ్గుతున్నా కూడా తీసుకొచ్చి టెస్టులు చేయించండి. అందరూ హ్యాపీగా ఉండండి. మీరందరూ 6 నెలలు కంప్లీట్గా వాడితే 100% టీబీ అనేది పూర్తిగా నిర్మూలన అయింది. మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం అంతా బాగుంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క టీబీని నిర్మూలించే కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు అవుదాము. అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో 4 రోజుల పాటు నిర్వహించే వార్షిక స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నటుడు అడవిశేష్, సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ దీన్ని ప్రారంభించారు. ఆహారం, వ్యాయామం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, క్రీడా ప్రతిభను గుర్తించడం ఈ స్పోర్ట్స్ మీట్ లక్ష్యమని వారు అన్నారు. అడవిశేష్ మాట్లాడుతూ పోలీసులు సేవలను కొనియాడారు. నగర పోలీస్ చీఫ్తో పాటు పలువురు అధికారులు బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో 2023వ సంవత్సరానికి గాను బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ నేషనల్ అవార్డుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ సోషల్ వర్కర్ పెంటన్న ఎంపికైన సందర్భంగా రాకంచెర్లలో డ్వాక్రా మహిళా సంఘాల సమక్షంలో సన్మానించారు. సర్పంచ్ కమ్లీబాయ్ ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత పెంటన్న మాట్లాడుతూ రాకంచెర్ల తిరుమలాపూర్ గ్రామ మహిళా సంఘాల సహకారంతోనే తాను ఈ అవార్డు అందుకున్నానని అన్నారు. డ్వాక్రా మహిళల కోరిక మేరకు నూతన డ్వాక్రా మహిళా భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్ బందయ్య, సిసి రాములు, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు బేబీ తదితరులు పాల్గొన్నారు. నాకు చెప్పదలసింది ఒకటే, నేను ఈడ నిలబడి మాట్లాడుతున్నా అంటే కారణం మీరే. మీరు లేకపోతే నేను లేనిడ ఈ కుర్చీ మీద కూర్చునే అధికారం కూడా లేదు. ఈ రాకంచెర్ల తిరుమలాపూర్ ఏదైతే మహిళా సంఘాలు ఉన్నారో మీరు సొంత తమ్ముళ్ళాక కొంతమంది హార్ట్ఫుల్గా తినకుండా కూడా పనిచేసారు. అది నా మనసులో ఉన్నది. ఈరోజు కొంచెం మోమాటం ఉండొచ్చు, కొంచెం ఇటు అటు ఉండొచ్చు, కానీ నా కోసం పనిచేసి సొంత తమ్ముళ్ళలాగా సొంత ఇంట్లో వ్యక్తి ఎట్లయితే ఉంటామో ఆ విధంగా నేనే సర్పంచ్ అన్నట్టు మీరు నా కోసం కష్టపడ్డది నేను ఎప్పుడు మర్చిపోను. తిరుమలాపూర్ మహిళా సంఘాలను కానీ మన రాకంచెర్ల మహిళా సంఘాలను కానీ మర్చిపోతే నేను మనిషినే కానట్టు అనిపిస్తుంది నాకు. తప్పకుండా మీ కష్టం నా మనసులో ఉన్నది. మీ కష్టం వల్లనే నేను ఆడబోయి అవార్డు తీసుకున్నా. అది నా కష్టం కాదు, మీ కష్టం వల్లనే అవార్డు తీసుకున్నా. అది గర్వంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా పిల్లలు కూడా ఒకవేళ నేను లేకున్నా కూడా నా పిల్లలకు కూడా చెప్తా. ఎందుకంటే మీ వల్లనే నేను ముందుకెళ్తున్నా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైన అవార్డు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ తీసుకున్న అవార్డు, మండలంలో తీసుకున్న అవార్డు కంటే తిరుపతిలో సీఎంలో కూర్చునే స్టేజ్ పైన నాకు అవార్డు దక్కడం అన్నది మామూలు విషయం కాదు. దానికి కారణమైన మీకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. దానికి మొత్తం మీరే బాధ్యులు, మీరే. ఎందుకంటే నన్ను ఈ ముందుకు తోలేకపోతే నేను అవార్డుకు అర్హుడిని కాను. దీన్ని ఎప్పుడు మీ సొంత తమ్ముళ్ళలాగా భావించాలి. మీ ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను కష్టాల పాలు పంచుకుంటా, సంతోషంలో కూడా పాలు పంచుకుంటా. మనసులో ఏదన్నా చిన్నగా తేడాగా మాట్లాడినా కూడా నన్ను సొంత తమ్ముళ్ళలాగా క్షమించండి. ముందుకు మీ ఎంబడే ఉండి మీ సొంత ఇంట్లో వ్యక్తిలాగా కాపాడుకుంటా. అదేవిధంగా ఈ ట్రాక్టర్ సంఘం మీరు బిల్డింగ్ అయితే ఏదైతే అడుగుతున్నారో
ఆ బిల్డింగ్ మ్యాక్సిమం ఇది కూలే పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్నే డిస్మెంటల్ చేసి 2 భాగాలుగా చేసి కొంచెం వేరే విధంగా మేము వాడుకుంటాం, కొంచెం మీరు వాడుకునే ప్రయత్నంగా దగ్గర ఈ సర్పంచ్ అయిపోయే మూమెంట్ల వరకు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తానని మాటిస్తున్నాను. ఏదేమైనా ఈ అవార్డు నాది కాదు, ఈ 2 గ్రామాల సంఘాల వాళ్ళది, యువకులది, నా కోసం కష్టపడ్డ నాయకులది కాబట్టి ఈ అవార్డు మీరే నాకు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాలబాలికల్లో చిన్నప్పటి నుండే భాషా సాహిత్యాల పట్ల అభిరుచి, ఆసక్తి కలిగించడం కోసం 2010 నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో బాల ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నామని చింతాజీ బ్రహ్మయ్య బాలమణి ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ శంకర్, డాక్టర్ రాజారాం, చింతోజీ నారాయణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ సహకారంతో ఈ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు. వివిధ పాఠశాలల పిల్లలు రాసిన కథ, కవిత, పద్యం, గేయం వంటి వివిధ ప్రక్రియలకు సంబంధించి 2020, 21, 22 సంవత్సరాలకు గాను సుమారు 96 సంకనాలు పురస్కారాలకు వచ్చాయని తెలిపారు. వీటిలో ఉత్తమంగా అనిపించిన జాబితాను వెల్లడించారు. కానీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లల స్థాయిలో వాళ్ళు సాహిత్యాన్ని వెలువరించారు అంటే ఈ సమాజం ఇంకా ఆరోగ్యం వైపు వెళ్తున్నట్టుగా భావించాలి. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు అంటే రాసే స్థాయికి ఎదిగారు. వాళ్ళకి శంకర్ డాక్టర్ సార్, గరిపల్లి అశోక్ సార్ లాగా కూడా ఎంత శ్రమ కోరిస్తే ఈ పుస్తకాలు ఇలా మన ముందు ఉన్నాయనేది అర్థమవుతుంది. వాళ్ళ ప్రతిభను గుర్తించి పురస్కారాలు ఇవ్వడం అనేది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పిల్లలు. ఇంకా వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలోనే ఈ పుస్తకాలు రాశారంటే వాళ్ళకి ఉత్సాహం ఇస్తే, వాళ్ళ ప్రతిభను గుర్తించి పురస్కారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా జీవితంలో గొప్పగా ఎదిగి సాహిత్యాన్ని మరింతగా వెలువరిస్తారని ఆశిస్తున్నాము. హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం కవిత్వం కూడా ప్రజల నడవడి, ప్రజల పట్ల మన తెలంగాణ ఉద్యోగంలో కూడా ఈ కవులు, కళాకారుల పాత్ర ఎంతో ఉన్నది. ఒక్క లైఫ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కరు అందాలి, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి. ఈ వైద్యం అంటే హోమియోపతి అనేది సర్వస్వం ఉంటుంది. ఎన్నో వైద్యాలు లాస్ట్కి వచ్చేది అలోపతి అనేది సర్వస్వం. మీరందరూ మంచి హెల్తీగా ఉండి మంచి హెల్త్ ఎక్సర్సైజ్ చేసి చేయాలని మనకు వచ్చే అందరికీ నా కృతజ్ఞతలు. స్పెషల్గా వచ్చి స్పెషల్ గెస్ట్ మొక్కలు చేయాలి, వైద్యులు కూడా మీరు సహకరించాలి. ఎంకరేజ్మెంట్గా వాళ్ళతో ప్రోత్సహించి రాయిస్తున్నటువంటి అది చాలా గొప్పమైన విషయం. వారు స్వతహాగా వైద్య వృత్తితో అనారోగ్యాన్ని నివారణ చేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి నవయవ్వనులు కావాల్సినటువంటి యువతకు, ఈ చిరునాలకు మంచి మేధాశక్తిని అందించేటువంటి ఈ సాహిత్యాన్ని ఎంకరేజ్ చేసేటువంటి భాగంగా మమ్మల్ని ఇవాళ ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి మహానుభావుల చెంతన మేము ఉండటం కూడా మా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాము. అనేక అమ్మ నాన్నని మించి ఎవరు లేరు. వాళ్ళు ఏ లోకాలు ఉన్నా వాళ్ళ ఆశీస్సులని నిండుగా దండిగా ఉన్నాయి. కానీ లోపల భాష పట్ల, సాహిత్యం పట్ల, సమాజం పట్ల ఒక అభిరుచి, ఆసక్తి కలిగించాలని 2010 సంవత్సరం నుంచి చింతోజీ బ్రహ్మయ్య బాలమణి బాల ప్రతిభ పురస్కారాన్ని 2 రాష్ట్రాలు కాదు భారతదేశంలో ఏ ప్రాంతంగా అన్నీ కూడా లభిస్తాయి. చిన్నప్పటి నుంచి అభిరుచి, ఆసక్తి కలిగి లేదు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా ఎదిగేయడం కాకుండా అనేక పుస్తకాలు, అనేక సెమినార్లు, నేషనల్ లెవెల్ ఫెలోషిప్స్ కూడా సాధించేందుకు మనకందరికీ కూడా మనం అందుకే ఈ 90 పుస్తకాలకి అందులో ఇలాంటి సాహిత్యవేత్తలు ఎంపిక చేసిన 40 పుస్తకాలకు కూడా వాళ్ళు పురస్కారాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కృష్ణరాయనిపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి మరిన్ని సేవలను అందించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దవాఖానా మా ఊరికి కావాలి అని ఎమ్మెల్యే గారికి బస్సు దవాఖానా ఇస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో నేను చెప్తున్నా మా ఊళ్ళో అందరూ ఓటేస్తారన్న చెప్తున్నా. పార్టీలకు అతీతంగా అందరూ ఓటేస్తారు. గతంలో నీకు 340 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి నేను అనుకుంటున్న 600 మెజార్టీ ఖచ్చితంగా కృష్ణాపల్లికి ఇస్తామని 100% చెప్తాను. కానీ బస్సు దవాఖానా కోసం ఆల్రెడీ లేటర్ ఇంకా జర ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ 10-15 రోజులు ఎమ్మెల్యే గారిని తీసుకొస్తా స్కూల్కు గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కు. అప్పుడు ఖచ్చితంగా మా ఊరు బస్సు దవాఖానా అవుతుందని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అది కావాలి. ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఉంటారు, ఎప్పుడు ఒక దవాఖానా ఉంటాయి, డాక్టర్లు ఉంటారు. మన ఊరికి మంచిగా ఉంటుందని కోరిక నా కోరిక అందరు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి ఇప్పుడు కొత్తగా అయితే గ్రామ పంచాయతీ కడుతున్నామో దానికి కాంపౌండ్ వాల్ అవసరం ఉందన్న. అదొక కాంపౌండ్ వాల్ కట్టాల్సింది, అది కూడా ఇవ్వాలన్న మీరు. అదేవిధంగా మన ఊర్లో ఇప్పటికైతే ఇంకేమున్నాయి మనకు ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్ వస్తే. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదర్గూడలోని జర్మన్ 10 ఆసుపత్రిలో చేరిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మధ్యపాగా మల్లేష్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి జర్మన్ 10 ఆసుపత్రిలో చేర్చగా 18 రోజుల పాటు చికిత్స అందించి 8 లక్షలు దండుకున్నారని వారు ఆరోపించారు. రాత్రికి రాత్రి రోగి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందంటూ నాటకం ఆడారని, తమకు సమాచారం ఇవ్వకుండానే నిమ్స్ ఆసుపత్రికి తరలించారని వాపోయారు. అక్కడ బాధితుడు మరణించాడని, ఇందుకు జర్మన్ 10 ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి వర్గాలపై చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ను తక్షణం సవరించండి. కుక్కట్పల్లి రహదారిని దిగ్బంధించిన విశ్రాంత ఉద్యోగులు. నిబంధనలకు అనుగుణంగా దాబాలు నడపండి, లేదంటే మూసివేయండి. యజమానులకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. వృద్ధుడిని హత్య చేసిన 4 అరెస్ట్, పరారీలో మరో 4. భైంసా ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ వెల్లడి. ఒకేసారి 50% లైసెన్స్ సొమ్ము చెల్లించాలనడం తగదు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానుల సంఘం ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజితం.